పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. కారణం ఏమిటంటే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం మీ రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనము చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మనం చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు అందుట్లో కూడా గత 7.5 సంవత్సరాల నుంచి మకర రాశి వారు అనుభవిస్తున్నటువంటి ఏలినాటి శని యొక్క ప్రభావం ఈ నెల 29వ తేదీ రాత్రి 10:58 కంటే మార్చి 29వ తేదీ రాత్రి 10:58 వదిలిపోతుంది. అంటే చాలా చాలా గొప్ప ఫలితాలు మకర రాశి వారు పొందుతారు. రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో సంచరించేటప్పుడు శని భగవానుడు ఏలినాటి శని వెళ్తూ మకర రాశి వారికి అఖండమైనటువంటి రాజయోగాన్ని ధనయోగాన్ని ఇస్తాడు. అంటే ఇప్పటిదాకా ఊపిరాడనంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సమస్యలతో మునిగిపోయినటువంటి వారు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అలానే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారము, తృతీయ స్థానంలో బుధుడు, తృతీయ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రాహువు, ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం మకర రాశి వారికి ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా మారుతుంది. అంటే సాహసంతో నిర్ణయాలు తీసుకోవాలి, ధైర్యంతో అడుగులు ముందుకు వేయాలి. అంటే ఏం చేస్తే ఏమవుతుందో ప్రతిదానికి కూడా అంటే ఎక్కువగా నెగిటివ్ ఆలోచించి అడుగులు ముందుకు పడకుండా వెనకడుగులు వేస్తున్నటువంటి వారికి ఇక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి సమయం ఆసన్నమైనది. కారణం ఏంటంటే తృతీయ స్థానంలో రవి ఉన్నాడు, తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. మకర రాశికి 10వ స్థానాధిపతి శుక్రుడు మీ రాశికి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, ఉచ్చస్థానంలో ఉన్నాడు. పైగా దశమాధిపతి ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే మీ జన్మరాశికి 8వ స్థానాధిపతి అయిన రవి కూడా తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో 8వ యొక్క సంచారం ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తుంది. అలానే వారసత్వంగా వచ్చేటటువంటి సంపదల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటూ ఉంటారు. మిత్ర బలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 1,00,000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు జీవితాన్ని చక్కగా బ్రహ్మాండంగా కాంతివంతంగా మారుస్తాయి, శక్తివంతంగా మారుస్తాయి. కాబట్టి ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా మంచిది. అలానే మీ జన్మరాశి కనుక పరిశీలిస్తే ఈ నెల 29వ తేదీ రాత్రి 10:58 తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. ఇందులో మీ రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో రాహుతో కలుస్తాడు. ఇక్కడ మీకు రవిచంద్ర గ్రహాల యొక్క కలయిక, బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక, అలానే శని రాహు గ్రహాల యొక్క కలయిక. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఒక 3 నెలల వరకు బలంగా ఉంటుంది. కానీ మకర రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి యోగంగా మారుతుంది. తృతీయ స్థానంలో శని ప్రభావం వెళ్ళటము, తృతీయ స్థానంలో రాహు యొక్క ప్రభావం కూడా ఉండటం ఉన్నటువంటి కారణం చేత విదేశీ యోగానికి అవకాశం పెరుగుతుంది. ఉన్నత పదవుల కోసం ప్రయత్నించే వారికి ఉన్నతమైన పదవులు లభిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, కళాకారులకు కానీ గొప్ప గొప్ప ప్రోత్సాహకాలు లభిస్తాయి. అలానే బుధుడు కూడా మీ జన్మరాశికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత బిజినెస్ చేసేటటువంటి వారు కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కానీ, అడ్వకేట్స్గా అంటే లాయర్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కానీ, ఇవి మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి కానీ బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, శుభ ఫలితాలు పొందుతారు.
అంటే ఓవరాల్గా కనుక తీసుకుంటే షష్ఠగ్రహ కూటమి కూడా మకర రాశి వారికి అనుకూలంగానే, అంటే కొద్దిగా తృతీయ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక మిత్రుల మధ్య అనుమానాలు కలిగించడం కానీ బంధాలను కొంచెం బలహీనపరిచేటటువంటి విధంగా చేస్తుంది. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా మనము చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అత్యంత అనుకూలంగా కీలకంగా మారతాయి. సప్తమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఈ షష్ఠగ్రహ కూటమిలో మీ రాశికి తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు గృహంలో శుభకార్యాలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఒకే ఒక్క నెగిటివ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ జన్మరాశికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం మీ జన్మరాశి మీదనే ఉంటుంది. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనతో కనుక, అంటే మంచి మంచి ఆలోచనలతోటి కనుక, లేదా కొంచెం సంయమనం పాటిస్తూ నిదానంగా కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 మధ్యలో ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. మనస్సు ఒక రకంగా చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. 9వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా గ్రాండ్ సక్సెస్గా మారుతుంది. ఊహలకు అందనటువంటి గొప్ప అతీతమైనటువంటి విజయాన్ని ఇక్కడ మకర రాశి వారు పొందుతారు. 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి విషయాలలో సమస్యలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొద్దిగా మనశ్శాంతి కరువైపోవటం కానీ, గృహంలో కుటుంబంలో లేదా ముఖ్యమైన వ్యక్తుల దగ్గర ఆర్గ్యుమెంట్స్ వలన కానీ కొంచెం మనశ్శాంతి లోపిస్తుంది. ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 24వ తేదీ ఉదయం 10:20 మధ్యలో ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ప్రయాణాల విషయంలో కానీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కొంచెం నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక 24వ తేదీ ఉదయం 10:20 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:09 మధ్యలో ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత యోగం కనిపిస్తుంది. ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి. గృహ సంబంధాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన ధనమంతా కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. రుణదాతల అంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో, అయితే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో వారి నుంచి ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. 26వ తేదీ మధ్యాహ్నం 3:09 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, శుభ ఫలితాలు వస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ప్రారంభంలోనే బంపర్ ఆఫర్తో ప్రారంభమవుతుంది. ఏలినాటి అని వెళ్ళిపోవటము, ఒక గోల్డెన్ ఛాన్సెస్ అనేటటువంటివి రావటము ఇక్కడ మకర రాశి వారికి జరుగుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే ఇంకా తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.